అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల రెండవ పీఆర్సీపై మరో సంచలనం. ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. తెలంగాణ పీఆర్సీకి సంబంధించి ఉద్యోగులకు షాకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. పీఆర్సీ అమలుపై ఆశలు గల్లంతు ఎప్పటికి వచ్చాయని చెప్పేసి ఒక న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న రెండో వేతన సవరణ ప్రక్రియ మరింత జాప్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పీఆర్సీ కమిటీ గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించే యోచనలో ఉండటం ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తుంది. ఇక రాష్ట్రంలో పీఆర్సీ గడువు ఈ ఏడాది మార్చితో ముగినుంది. అయితే ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ప్రభుత్వం నాలుగోసారి కూడా కమిటీ కాల పరిమితిని పెంచే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. నివేదిక ఇప్పటికే సిద్ధం చేసిందని, ప్రభుత్వం పిలిస్తే వెంటనే అందజేయడానికి సిద్ధంగా ఉన్నారని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. అయితే ప్రభుత్వం నివేదికను స్వీకరించడానికి వెనకాడుతుందని, కావాలని ఆలస్యం చేసిందని సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. కమిటీ నేపథ్యం కాలక్రమం 2023 అక్టోబర్ 2న శివశంకర్ చైర్మన్గా నియమించడం జరిగిందండి. దీనికి 2024 ఏప్రిల్ 2 తొలి గడువుగా పెట్టడం జరిగింది. ఇప్పటికీ 3 సార్లు గడువును పొడిగించారు. ఇప్పుడు 4వసారి కూడా పొడిగింపు దిశగా చర్చలు అయితే కొనసాగుతున్నాయి. ఫిట్మెంట్ లెక్కలు ఉద్యోగ సంఘాలు 51% ఫిట్మెంట్ కావాలని కోరుతూ ఉండగా ప్రభుత్వంపై పడే ఆర్థిక భారం ఇలా ఉండవచ్చు. 30% కనుక ఫిట్మెంట్ని ప్రభుత్వం అమలు చేస్తే కనుక సుమారుగా 7,500 కోట్ల భారం పడుతుందండి. ఒకవేళ 51% ఫిట్మెంట్ ఇస్తే 12,750 కోట్ల అదనపు భారం పడుతుంది. 1% ఫిట్మెంట్ పెంచితే నెలకు ₹250 నుంచి 300 కోట్ల అదనపు భారం పడుతుంది. ఆర్థిక పరిస్థితి అడ్డంక రాష్ట్ర ఆదాయం కంటే వ్యయం ఎక్కువగా ఉండడం, ఇటీవల 2 డిఏలు ప్రకటించిన నేపథ్యంలో పీఆర్సీ అమలు ఆర్థికంగా పెను సవాల్గా మారిందండి. బడ్జెట్లో దీనిపై స్పష్టత రాకపోతే ఉద్యోగుల నిరీక్షణ మరో 6 నెలలు తప్పదని తెలుస్తుంది. వాస్తవానికి రెండో పీఆర్సీ 2023 జూలై 1 నుంచి అమల్లోకి రావాలి. గడువులను పదే పొడిగించడం వల్ల తాము ఆర్థికంగా నష్టపోతున్నామని ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వచ్చే బడ్జెట్ సమావేశంలోనైనా దీనిపై కీలక ప్రకటన చేస్తుందో లేదో వేచి చూడాలి.